ఒకప్పుడు 25 ఏళ్లు నిండగానే ఇంటి స్థలం కోసం ఆరా తీసేవారు. కానీ నేటి జెన్జీ తరం చేతిలో గృహప్రవేశం కార్డులు లేవు. బదులుగా డీమ్యాట్ ఖాతాలున్నాయి. ఆకాశాన్ని తాకుతున్న ధరలు, మోయలేని వడ్డీ రేట్ల మధ్య సొంత ఇల్లు అనేది ఒక కలగా మిగిలిపోతూ ఉంటే, ఆ నిరాశను అవకాశంగా మార్చుకుంటూ యువత స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేస్తూ ఉంది. ఇటుకలతో గోడలు కట్టడం కంటే ఇండెక్స్లతో సంపదను సృష్టించడమే మేలని భావిస్తున్న ఈ కొత్త తరం ఆర్థిక విప్లవం చర్చనీయాంశమవుతూ ఉంది. ఒకప్పుడు మధ్యతరగతి భారతీయుడి జీవితాశయం ఒక సొంత ఇల్లు. కానీ నేటి జెన్జీ ఆలోచన ధోరణిలో పెను మార్పు కనిపిస్తూ ఉంది. ఆకాశాన్ని తాకుతున్న రియల్ ఎస్టేట్ ధరలు, పెరిగిన వడ్డీ రేట్ల మధ్య సొంత గూడు అనేది సామాన్యుడికి అందని ద్రాక్షలా మారిపోతుంది. ఈ క్రమంలోనే యువత తమ ఆర్థిక వ్యూహాన్ని మార్చుకుంటూ ఉన్నారు. ఇటుకలతో గోడలు కట్టడం కంటే స్టాక్ మార్కెట్ సూచీలతో సంపదను నిర్మించడమే మేలని వారు భావిస్తూ ఉన్నారు. గతంలో 25 నుండి 30 ఏళ్ల వయసు రాగానే ఇంటి కోసం లోన్ తీసుకోవడం ఒక సామాజిక బాధ్యతగా ఉండేది. కానీ నేడు పరిస్థితులు భిన్నం. జేపీ మోర్గాన్ చేజ్ ఇన్స్టిట్యూట్ రెడ్ఫిన్ గణాంకాల ప్రకారం గృహ కొనుగోలుదారుల్లో యువత వాటా గణనీయంగా పడిపోయింది. కెరీర్ కోసం ఏ నగరానికైనా వెళ్లాల్సి వస్తే సొంత ఇల్లు ఒక భారంగా మారుతుందని జెన్జీ భావిస్తూ ఉంది. అందుకే అద్దె ఇంట్లో ఉంటూ మిగిలిన మొత్తాన్ని కూడా ఈక్విటీల్లో మళ్లించడం వారికి సులభంగా అనిపిస్తుంది. 2013తో పోలిస్తే యువతలో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లు ఉన్న వారి సంఖ్య 3 ఇంతలు పెరగడం వారిలో పెరిగిన ఆర్థిక అవగాహనకు నిదర్శనం. రియల్ ఎస్టేట్ కంటే స్టాక్ మార్కెట్ వైపు యువత మొగ్గు చూపడానికి ప్రధాన కారణం లిక్విడిటీ. అత్యవసర సమయంలో ఇంటిని అమ్మడం కష్టం, కానీ స్టాక్స్ ను నిమిషాల్లో నగదుగా మార్చుకోవచ్చు. పైగా తక్కువ పెట్టుబడితో ప్రయాణాన్ని మొదలుపెట్టే అవకాశం ఉండటం వారికి కలిసొచ్చే అంశం. సంపద అంటే కేవలం మన కంటికి కనిపించే ఆస్తి మాత్రమే కాదు, కాలక్రమేణా వృద్ధి చెందే పెట్టుబడి అనే సూత్రాన్ని నేటి యువత బలంగా నమ్ముతూ ఉంది. సొంత ఇల్లు అనేది ఒక భావోద్వేగమైన అంశం కావచ్చు, కానీ నేటి ఆర్థిక పరిస్థితుల్లో అది లాభదాయకమైన పెట్టుబడి కాకపోవచ్చని గణాంకాలు చెప్తూ ఉన్నాయి. మెయిన్ స్ట్రీట్ రియల్ ఎస్టేట్లో చిక్కుకుపోయే కంటే వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లో దూసుకుపోవడమే తెలివైన పని అని జెన్జీ నిరూపిస్తూ ఉంది. ఇల్లు కొనలేకపోతున్నామనే నిరాశ కంటే ఆ డబ్బును సమర్థవంతంగా మదుపు చేసి భవిష్యత్తును భద్రం చేసుకోవాలనే వారి ధైర్యం అభినందనీయం.